ఆకలైనకి ఆకలి బాగా తెలుసు. తుంగతుర్తి నియోజకవర్గంలో పోరాడ బిడ్డను నేను. తుంగతుర్తి నియోజకవర్గంలో తెలంగాణ పోరాడ బిడ్డను నేను. ఆ పోరాడ బిడ్డని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ కడిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని చెట్టంతా ఎత్తిన ఆ వ్యక్తిత్వం కల నేను. అందుకోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రజాపాలన, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఈ పార్టీ వ్యవస్థ అన్నీ కూడా చాలా గౌరవంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. అందుకోసం ఇవాళ గాంధీ భవన్కి వచ్చిన మీ అందరు కూడా ఇవాళ గౌరవ జగ్గారెడ్డి గారు ఇచ్చిన సలహా మేరకు మనమందరం కూడా నడిచి ఎవరిని మనం అనాల్సిన అవసరం లేదు. ఎవరిని మనం వాట్సాప్లో పెట్టి మాది ఇట్లా ఇంత పొడుగా నాథింగ్ డూయింగ్. ఏం జరగాలో అది జరిగింది, ఏం పరిశీలన చేయాలో వాళ్ళు పెద్దలు కూడా చేశారు. కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ, రేపు మండల పార్టీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎన్నికలు సిద్ధం కావాలి. మనిషిని కలుపుకొని మనం పోవాలని చెప్పి నిజంగా కూడా ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా అన్నదమ్ములకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. పొద్దు నుంచి ఏం జరుగుతుందో జరిగింది, మంచి జరిగింది. మీ అందరికీ కూడా నేను జగ్గన్నకు నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పార్టీ ఆలోచించి నా తుంగతుర్తికి నిన్ను ఇన్ఛార్జ్గా చేసి పరిష్కారం చేసే అవకాశం ఇచ్చేందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా తుంగతుర్తి కూడా నేను పిలుచుకుంటా, మీ సారాన్ని మీ ఇద్దరిని పిలుచుకుంటా, మీరు కూడా రావాలని. కనుక మన ఎంపీ గారితో కానీ ఎవరితో కానీ మనకి ఎలాంటి భేదాలు లేవు, అందరూ కలిసిపోవాల్సిన బాధ్యత ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మనకి ఇచ్చిన అవకాశానికి నిజంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా తుంగతుర్తిని చూసిందా కదా. నేను అసెంబ్లీలో మాట్లాడితే ఎవరిలో చూస్తారో ఇక ఈ తుంగతుర్తిని కూడా చూసింది ఇప్పుడు 4-5 రోజులు. కనుక ఇది ఇప్పటి నుంచి తుంగతుర్తి నియోజకవర్గాన్ని చూడాలి కానీ టీవీలలో మనం అవ్వబడుతుంది మనం చేస్తున్నాను నేను. అట్లా అని చెప్పి రోజు తుంగతుర్తి స్టార్ట్ చేసుకోకండి. రైట్. ఇంకొక 1-2 విషయాలు చెప్పాలి. ఏఐసిసి ఒక డైరెక్షన్ ఇచ్చింది. డైరెక్షన్ ఏంటంటే 3 సంవత్సరాలు ఎవరైతే